హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మైక్రో గ్రీన్స్ కోసం చెప్తున్నా. స్థలం లేకుండా మట్టి లేకుండా ఏది లేకుండా అండి కొన్ని వాటర్ ఉండి గుప్పడి గింజలు ఉంటే చాలు. గుప్పడి గింజలతోటి గంపెడు ఆకు వెళ్తుందండి. ఇది చాలా విటమిన్స్ ఉంటాయి వీటితోటి. చాలా అంటే చాలా ఉంటుంది. సలాడ్లో వేసుకోవచ్చు, ఆమ్లెట్లో వేసుకోవచ్చు, మళ్ళీ అన్ని కూరలలో వేసుకోవచ్చు. మన ఆకుకూరలలో ఉండే విటమిన్స్ కంటే ఇలా 4 రెట్లు ఉంటాయి. ఏం లేదండి, ఇగో గుప్పడి గింజలు తీసుకొని ఇందులో టిష్యూ పేపర్ వేసుకొని అవి నానబెట్టి ఇందులో గింజలు వేసేసుకుంటే ఏం లేదు, ఇది ఒకటి వాటర్లో ఇట్లా పెట్టేసుకోవాలి అంతే. జల్లెడ కానీ మన ఇంట్లో ఏ వేస్ట్ అయినా సరే ఇది జల్లెడలో వేసుకొని ఇట్లా వాటర్లో పెట్టుకుంటే అదే మంచిగా వస్తాయి. ఒక 2-3 రోజులకు వాటర్ చేంజ్ చేయాలండి. ఎంత అంటే అంత మంచిది. ఇది ఇంట్లో ఉండి మనం అసలు ప్లేస్ లేదు అని బాధపడేది అవసరమే లేదు. ఎంత చిన్న ప్లేస్ అయినా సరే మనకు మంచిగా వస్తుందండి. ఇదిగోండి, మళ్ళీ ఇది టేబుల్ మీద పెడితే కూడా చాలా బాగా అనిపిస్తుంది అండి. ఇది షో ఉంటుంది, మనకు బాగుంటుంది. ఇట్లా ఇది పెసర్లు, ఇవి ఒక వారం రోజుల వరకు వస్తుందండి. ఇది నీళ్ళు కూడా లేకుండా, ఒకవేళ నీళ్ళు లేదు ఇదంతా రిస్క్ ఉన్నది అనుకుంటే టిష్యూ పేపర్ వేసి కొంచెం రోజు వాటర్ చిలికించి కొంచెం బయట పెడితే చాలా బాగా వస్తుంది. కొంచెం లోపల పెడితే ఏంటంటే రెడ్గా వస్తుంది, బయట పెడితే ఇట్లా మంచిగా వస్తుందండి. ఇదిగోండి, ఇట్లా పెట్టేస్తే మనకు ఇదిగోండి ఇట్లా ఏం లేదు, ఈజీ. ఇది మనకు ఏదో ఆకుకూరలు లేవు, ఆర్గానిక్ లేదు అది అనకుండా, మందు లేదు, మట్టి లేదు, జాగ లేదు, దీనికి ఏది లేదు. గుప్పడి గింజలతోటి గంపెడు కూర వస్తుందండి. మళ్ళీ విటమిన్స్ చాలా. ఇది మెంతులు, అట్లా అన్ని రకాలు వేసుకోవచ్చు. ఆవాలు వేసుకోవచ్చు, ధనియాలు వేసుకోవచ్చు, మెంతులు, శనగలు అవన్నీ వేసుకోవచ్చు అండి. ఇవందరూ మీరు కూడా ఇంట్లో జాగలేదని ఫీల్ కావద్దు. మన ఇంట్లో ఉన్న వాటితోటే, పోపు గింజలే అవన్నీ ఇంట్లో ఉన్న వాటితోటి వేసుకోండి. ఆరోగ్యంగా ఉండండి. మీరందరూ వేసుకోవాలని నా కోరిక అండి.